బాలీవుడ్లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాతో తన అందాలతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డే. ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న పూజ వరుసగా నాగ చైతన్యతో కూడా నటించింది. ఆ సినిమాలు అంతగా ఆడకపోయినా పూజ అందానికి మాత్రం తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అయితే తెలుగులో వచ్చిన గోల్డెన్ ఛాన్స్లను కూడా వదులుకొని మార్కెట్ ఉన్నప్పుడే 4 సినిమాల్లో కనిపించాలంటూ బాలీవుడ్కు చెక్కేసింది ఈ భామ. అక్కడికి వెళ్ళగానే స్టార్ హీరో అయిన హృతిక్తో కలిసి మొహంజదారో లాంటి భారీ మూవీలో ఛాన్స్ కొట్టింది. ఇక తిరుగులేదులే అనుకుంటున్న సమయానికి ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో అమ్ముడిని పట్టించుకునే వాళ్ళే లేరు. అయితే మళ్ళీ టాలీవుడ్ వైపు చూసిన ఈ ముద్దుగుమ్మకి అల్లు అర్జున్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న డీజే మూవీలో బంపర్ ఛాన్స్ కొట్టేసింది పూజ. అయితే గతంలో తెలుగు సినిమాలు చేయన్నారు కదా అని అడగ్గా పూజ ఫైర్ అయింది. అసలు తెలుగులో చేయనని నేను చెప్పానా అని అంతెత్తు లేచింది. అయినా నాకు హీరోయిన్గా గుర్తింపు వచ్చింది తెలుగు మూవీలే కదా, ఒక తెలుగులోనే కాదు సౌత్లో వచ్చే ఏ అవకాశాలన్నీ వదులుకునేది లేదంటుంది పూజ హెగ్డే. ఇక నేను హృతిక్తో లవ్లో పడ్డానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. టాలీవుడ్ బాలీవుడ్ మరే హీరోలతోనూ నేను లవ్లో పడలేదు. అలాగని నేను లవ్కు వ్యతిరేకం కాదు. సరైన మగాడు తగిలితే మాత్రం నో డౌట్ అతన్ని లవ్ చేయడం కాదు, డేటింగ్ చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది పూజ. అయితే దానికి చాలా టైం ఉందని చెప్పింది ఈ అందాల భామ. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన డీజేలో నటిస్తున్న పూజ పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. తన అందంతో కుర్రకారు మతినే కాదు బన్నీ మైండ్ని కూడా బ్లాక్ చేసిందని సమాచారం. అయితే ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక అమ్మడికి రేటు ఇండస్ట్రీలో ఓ రేంజ్కు చేరడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.